హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మ్యానియా. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి. సో పిల్లలు ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక బ్రేక్ పెట్టాలి కదా, మనం ఎవ్రీడే పెట్టాల్సిందే కదా అండి. సో బయట కొనుక్కునే కన్నా ఇంట్లో కొన్ని స్నాక్స్ చేసుకుంటే మంచిదని చెప్పి నాకు అనిపించింది. బేసిక్గా నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తానండి, బయట కొనడం చాలా తక్కువ. సో ఇక్కడ మీకు ఒక 2 ఈజీ రెసిపీస్ చెప్తాను, స్నాక్స్ రెసిపీస్, అవి ఎలా చేయాలో. మనకి బయట కార్న్ఫ్లేక్స్ దొరుకుతాయండి, పచ్చివి అంటారు కదా, అంటే ఫ్రై చేయలేనివి దొరుకుతాయి. అవి తెచ్చుకొని మనం ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో వేసామనుకోండి, మంచిగా అవి ఫ్రై అయిపోతాయి, వెంటనే అయిపోతాయి అనమాట. ఎక్కువ టైం ఏం పట్టవు, జస్ట్ ఇలా వేయగానే అలా అయిపోతాయి. బట్ ఆయిల్ మాత్రం బాగా మరగాలి. సో అవి మనం ఒక పెద్దది బేషన్ అంటారు కదా, దాంట్లోకి తీసుకోవాలి. ఇంకా అందులో అన్నీ వేసి కలుపుతాం కాబట్టి. సో ఇందులోనే పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా మీరు ఎన్ని తింటానంటే అన్ని అని ఏం కొలత ఏమి ఉండదండి వీటికి, మీకు ఎన్ని కావాలనిపిస్తే అన్నీ. అలాగే కిస్మిస్ కూడా, అన్నీ కూడా అవి కూడా డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. నేను కిస్మిస్ తక్కువ వేసాను, యాక్చువల్లీ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మా పెద్ద అబ్బాయి తినడండి, హ్యాపీ బాబు, అందుకు తక్కువ వేసాను. అండ్ కొంచెం కరివేపాకు కూడా. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారం కూడా ఎండు కారం వేయాలండి. ఇంట్లో వాడే కారం వేసినా బాగానే ఉంటుంది, బట్ ఎండు కారం అయితే ఇంకొంచెం బాగుంటుంది అనమాట, బయట టేస్ట్లా వస్తుంది. దీన్ని కార్న్ఫ్లేక్స్ మిక్సర్ అంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం పల్లీలు, కారం అండ్ అలాగే ఇవి కూడా వేసాం కదా, కిస్మిస్ కూడా. అది లైక్ అంటే ఎలా అనిపిస్తుంది అంటే అక్కడక్కడ కారంగా, అక్కడక్కడ తీయగా, అంటే కట్టమిట్ట మిక్సర్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. చూసారు కదా, చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి ఎలా పట్టుకుంటే. కానీ ఇది చెయ్యండి, నిజంగా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు ఇద్దరికి ఫేవరెట్ స్నేక్ అనమాట అది. అండ్ ఇక్కడ నేను ఒక లడ్డు చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఒక హాట్ ఒక స్వీటు అనమాట. వాళ్ళకి ఏది నచ్చితే అది పట్టుకెళ్ళేలాగా. ఇదేంటంటే నువ్వులు బాగా వేయించుకోవాలండి. నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అదే క్వాంటిటీతో పల్లీలు కూడా తీసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ కూడా, అవిసె గింజలు అంటారు కదా, అవి కూడా తీసుకొని బాగా, అంటే లైట్గా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మూడింటిని బాగా చల్లారేలా కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు నువ్వులు, 2 గ్లాసులు పల్లీలు, అలాగే 1 గ్లాసు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ 1 గ్లాసే తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే చేదు అనిపిస్తుంది. తినడానికి బాగానే ఉంటుంది కానీ పిల్లలు తినరు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి నేను 1 గ్లాసే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా, అంటే కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మనం 2 గ్లాసెస్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి. ఇందులో 2 గ్లాసులు బెల్లం తీసుకొని మళ్ళీ మిక్సీ పడతాం కాబట్టి ఇప్పుడు ఉండలా అవుతుంది అనమాట. ముందేంటంటే మనం అందుకే కోర్స్గా చేయమని చెప్పాను, అప్పుడే మనం గట్టిగా బాగా చేసేసాం అనుకోండి, ఇప్పుడు ఇంకా పేస్ట్ అయిపోద్ది. సో ఇంకా వాటిని ఇంకేం కలపవసరం లేదండి, ఉండలు చుట్టేసుకోవడమే చక్కగా. సో ఇవి 10 డేస్ వరకు హ్యాపీగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే బయటే నిల్వ ఉంటాయండి. ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు మార్నింగే హడావిడి ఉండదు అనమాట. ఏవో ఒక 2 తీసుకుని పిల్లల్ని పెట్టుకోమన్నా పెట్టుకుంటారు, మనం పెట్టేయాలనుకున్నా పెట్టేయచ్చు అనమాట. బయట స్నాక్స్ కన్నా ఇవి కొంచెం హెల్దీ అని చెప్పేసి నేను ఇలా చేశాను ఇంట్లో. అండ్ మిగిలిపోయిన బెల్లం కూడా స్టోర్ చేసేసాను. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాపది హాఫ్ శారీ సెరమనీ ఉంది, షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా. ఇప్పుడు ఆ శారీస్ మీదకి బ్లౌజెస్ తీద్దామని మేము కొన్ని మ్యాచింగ్ సెంటర్స్కి వచ్చాము, నర్సింగ్కి వచ్చి చూసాం కానీ అక్కడ ఏం మ్యాచ్ కాలేదు. తర్వాత మళ్ళీ మేమేమో సౌత్ ఇండియాకి వెళ్ళామన్నమాట. సౌత్ ఇండియాలో కూడా చూసాము. అక్కడ మాకేమీ అంటే లైక్ ఇప్పుడు ఎంత కాస్ట్లీ పట్టు శారీస్ అయినా సరే అవి వర్క్ చేయడానికి, మగ్గం వర్క్కి ఆగవు కదండి, ఐ మీన్ నిలబవు, అంత బాగా ఫిట్ అవ్వవు అనమాట వర్క్ చేయడానికి, అవి సూట్ అవ్వవు. సో మళ్ళీ మనం రా సిల్క్ కానీ లేదా కాటన్ సిల్క్ కానీ మెటీరియల్స్ తీసి మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలి, వర్క్ చేయించి స్టిచ్ చేయించుకోవాలి. సో వాటి కోసం మేము సౌత్ ఇండియా కూడా తిరిగాము, అక్కడ కూడా లేవన్నమాట. ఆ తర్వాత అంబర్కి వెళ్ళాము. అంబర్లో చూస్తే అక్కడ కూడా లేవు. అబ్బా, మ్యాచింగ్ బ్లౌజ్ కొంచెం దొరకడం కష్టం, అంటే అవి లైట్ పేస్టల్ కలర్స్ లాంటివి అనమాట. సో అవి కొంచెం దొరకడం కష్టమైంది. అంబర్ పక్కన ఉన్న మహి కలెక్షన్స్కి వెళ్ళాము, అక్కడైతే దొరికినాయండి హ్యాపీగా. ఇంకొంచెం చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. మరి మనకి ఏ క్లాత్కి ఏం కావాలన్నా సరే హ్యాపీగా మ్యాచ్ అయిపోద్ది. అలాగే మేము అంటే పాపకి మహారాణి స్టైల్లో వేద్దాము, సారీ స్టిచ్ చేయిస్తున్నాం అనమాట.
హాఫ్ శారీ కాదు, శారీ కడదాం ఫంక్షన్కి అని అనుకున్నారు. సో అందుకని మహారాణి స్టైల్లో వేద్దామని చెప్పేసి దానికి మళ్ళీ కావాల్సిన ఓనీ కూడా అది కూడా ఇక్కడే మ్యాచ్ అయింది. మేము ఓనీ అండ్ బ్లౌజ్ పీసెస్ ప్రతి షాప్లో చూసాం కానీ అసలు ఎక్కడ మాకు మ్యాచ్ కాలేదు. సో ఇక్కడ మాకు మాహి కలెక్షన్స్లోనే ఓనీ దొరికింది. అలాగే అండ్ ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా బాగానే మ్యాచ్ అయింది. సో ఇంకా అది మేము తీసుకున్నాము. అవి తీసుకున్న తర్వాత ఏమో మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ శారీ ఉంది కదా, మా ఫ్రెండ్ శారీ తనది కూడా తీసుకున్నాం అనమాట. తనది ఇలా పింకిష్లా వస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ పాపదేమో ఆరెంజ్ షేడ్ అనమాట. సో చూసారా, అసలు ప్రతిదీ చూస్తుంటే ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ ర్యాక్లో అన్నీ మ్యాచ్ అయినట్టే ఉన్నాయి, కానీ తీసుకొస్తే చాలా డిఫరెన్స్ ఉంది. అంటే పింక్లో ఎన్ని షేడ్స్ ఉంటాయి, నాట్ ఇన్ పింక్ అన్ని కలర్స్లోనే చాలా షేడ్స్ ఉంటాయి కదండి. పెట్టి చూడటం ఒక్కొక్కటి డార్క్ అయిపోయేది, ఒక్కొక్కటి బాగా లైట్ అయిపోయేది. సో ఫైనల్లీ ఒక కలర్ మాత్రం బాగా మ్యాచ్ అయిందనమాట. సో అది ఇంకా తీసుకున్నాము. తినకి కూడా తీసేసుకున్న తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ కొన్ని ఆర్నమెంట్స్ ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకుందామని కూడా వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఆ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా తీసుకున్నాము. చూసారా అక్కడ ఎన్ని పింక్ షేడ్స్ ఉన్నాయో. సో ఫైనల్లీ ఇది మ్యాచ్ అయింది. ఏంటో అన్నీ చూస్తే ఒకలాగే అనిపిస్తాయి, బట్ అంతే ఒక్కొక్కటి దగ్గరగా మ్యాచింగ్ పెడితేనే కానీ కుదరదు కదా, తెలియదు మనకి. సో ఇక్కడ మేము A1 పర్ల్స్ ఒకటిని ప్రశాంత్ జ్యువెలర్స్కి వెళ్ళాము. ఇక్కడ అన్ని ఇమిటేషన్ జ్యువెలరీయే ఉంటుందండి, చాలా బాగుంటాయి, చాలా సూపర్ కలెక్షన్ ఉంటుంది. మన గోల్డ్లోని ఉన్నాయి, అలాగే సిల్వర్ జ్యువెలరీ టైప్లో ఉంటుంది కదా, అందులో కూడా ఉన్నాయి. ఐ మీన్ సీజెడ్స్లో చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. అండ్ ప్రైస్ కూడా చాలా సూపర్గా ఉంది, చాలా తక్కువ ప్రైస్ అనమాట. తక్కువ ప్రైస్కే మోస్ట్లీ 60% ఆఫ్లోనే ఎంతలోనో ఇచ్చారు. మేము ఇక్కడ పాపకి ఒక వడ్డానం తీసుకున్నాము. ఇది ఏంటంటే నక్షి వర్క్ లాగా వచ్చింది అండ్ కింద పర్ల్స్ ఉన్నాయి. చాలా బాగుందండి, నిజంగా గోల్డ్ వడ్డానంలా ఉంది. అండ్ కొన్ని బ్యాంగిల్స్ కూడా చూసాము, మనం సైడ్స్ వేసుకుంటాం కదా అండి, బ్యాంగిల్స్ కూడా చూసాం. బ్యాంగిల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి. సో ఇదండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా మన రేవతి స్మైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.